కంగ్రాచులేషన్ నిఖిల్ గారు. థ్యాంక్ యూ. గ్రూప్ 1 టాపర్స్లో ఒకరిగా వచ్చారు. థ్యాంక్ యూ. ఎలా సాధ్యమైందండి? లక్షల మంది కలగన్నారు ఈ సర్వీసు సాధించాలని, కానీ మీరు దాన్ని నిజం చేసుకున్నారు కలని. ఎలా సాధ్యమైంది? మీకు సంబంధించిన ఏ విషయాలు ఈ సక్సెస్ని లీడ్ చేసాయంటారు? ఫస్ట్లీ పేరెంట్స్ సపోర్ట్ అండి. పేరెంట్స్ సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచే ఉంది. నేను ఈ ఫీల్డ్లోకి వెళ్తాను, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తాను అంటే అసలు నో చెప్పలేదు. అలా అని నన్ను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సైడ్ కూడా పంపలేదు. నా డిగ్రీ బేసిక్ డిగ్రీ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. తర్వాత ఎంఏ సోషియాలజీ చేశాను. అంటే నాకు ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అని చెప్పి. సో పేరెంట్స్ అయితే ఎప్పుడు కూడా కాదనలేదు. ఆ ఫీల్డ్ తీసుకుంటే ఫ్యూచర్ ఉండదు అని చెప్పి ఎప్పుడు కూడా అలా ఏమీ అనలేదు. నా ఇంట్రెస్ట్కి వాళ్ళు వాల్యూ ఇచ్చి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి పంపించారు. అంటే ఎప్పటి నుంచి ఉందండి ఈ ఆలోచన? నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉందండి. మెయిన్లీ నాకు మోటివేట్ చేసింది మా ఫాదర్కి ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది చాలా ఇష్టం. వారు ఏం చేస్తారండి? మా ఫాదర్ ఫార్మర్ అండి, అండ్ మా మదర్ హోమ్ మేకర్. మా ఫాదర్కి పోలీస్ యూనిఫామ్ అన్న పిచ్చి అనమాట. సో ఆయనకి పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో ఆ మోటివేషనే నన్ను పుష్ చేసింది. తర్వాత మీ ఎడ్యుకేషన్, కుటుంబ నేపథ్యం, తర్వాత మీ స్వస్థలం వీటి గురించి? మాది వెస్ట్ ఇబ్రాహీంపట్నం అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా అక్కడ నియర్ బై ప్రాంతాలు గొల్లపూడి, అలాగే కొండపల్లిలో ఉన్న డిఏవి పబ్లిక్ స్కూల్లో నేను 10th వరకు చదివాను. తర్వాత ఎంఏ సోషియాలజీ ఫ్రమ్ ఇగ్నో నుంచి చేశాను. తర్వాత జేఆర్ఎఫ్ కూడా క్రాక్ చేయడం జరిగింది. అంటే మీ మెయిన్ ఎయిమ్ ఏదైనా సివిల్సా లేకపోతే గ్రూప్ 1? సివిల్స్ అనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. తర్వాత ఈ నోటిఫికేషన్స్ వచ్చాయి. దిస్ ఈజ్ మై 3rd అటెంప్ట్ ఆంధ్రాలో. ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ జర్నీ? నాది గ్రాడ్యుయేషన్ పాస్ట్ 2016. సో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అప్పట్లో? 3 అటెంప్ట్స్ అయ్యాయండి. ఇంకా ఇచ్చారా? ఇచ్చాను. స్టిల్ నాకు 3 అటెంప్ట్స్ ఉన్నాయి. మళ్ళీ సివిల్స్ కూడా రాయిపోతారు. చూస్తాను, ఆలోచించాలి. గ్రూప్ 1 సక్సెస్ కావడానికి ప్రిపరేషన్ పరంగా మీరు ఎలాంటి అప్రోచ్ వల్ల సక్సెస్ అనుకుంటున్నారు? అంటే నాకు 2018, 2022 నోటిఫికేషన్స్లో కొంచెం 2 మార్క్స్, 22 నోటిఫికేషన్ మెయిన్లీ 2 మార్క్స్తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది. దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ నాకు ఒక పుష్ కావాలి, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కావాలి. ఆ 2 మార్క్స్ కాదు, 20 మార్క్స్ అయినా నేను ప్లస్లో ఉండాలి, సో దట్ నాకు టాప్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ ఆర్సీ రెడ్డి. సో ఆర్సీ రెడ్డిలో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. నాకు లాస్ట్ నోటిఫికేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువ మార్క్స్ వచ్చాయి, మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఆన్ పార్ విత్ టాపర్స్ వచ్చాయి. సో నా ఫోకస్ ఎస్ఎన్టీ మీద ఉంది. అప్పుడు మొత్తం టెక్నికల్ టర్మ్స్ ఎలా యూస్ చేయాలి, మిషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలి, ఇస్రో కానీ నాసా కానీ. సో మెయిన్లీ ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఎక్కువ వర్కౌట్ చేశాను. బయోటెక్నాలజీ టాపిక్స్ కానీ, డిసీజెస్ కానీ, బికాజ్ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ టర్మినాలజీస్ అన్ని నోట్ చేసుకున్నాను. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ సర్కిల్ అనేది మీ ప్రిపరేషన్కి ఏ విధంగా హెల్ప్ అయిందండి? ఫ్రమ్ మెయిన్స్ నుంచి అండి, స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ నుంచి టిల్ ద కంప్లీషన్ ఆఫ్ మై ఇంటర్వ్యూకి కూడా సంఘమిత్ర మ్యామ్ నాకు 2 hours టైం ఇచ్చి నాకు డాఫ్ మీద మేడం చాలా ఫోకస్ చేశారు. ఏ క్వశ్చన్ వస్తుంది, నువ్వు ఈ పాయింట్ డాఫ్లో పెట్టాలా వద్దా అని చెప్పి, నీ బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఫేస్లో స్మైల్ లాస్ట్ వరకు ఎలా ఉంచాలి, ప్రతిదీ కూడా మ్యామ్ అనేది సజెస్ట్ చేశారు. సో ఆ పాయింట్స్ నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు ఒక సక్సెస్ అయిన వ్యక్తిలో వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ మెరిట్తో పాటు వ్యక్తిగతంగా కూడా డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇలాంటి ఎన్నో అంశాలు వాళ్ళని లీడ్ చేస్తాయి. మీకు సంబంధించి పర్సనల్గా ఎలాంటి వాల్యూస్ ఉండటం వల్ల మీరు ఈ సక్సెస్ సాధించారు? కన్సిస్టెన్సీ సార్, ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ, పర్సీవరెన్స్ అనేది చాలా మటుకు ఉండాలి. నేను అదే ప్లాన్ చేసుకున్నాను. నాకు టైం దొరకకపోయినా కూడా ఎవ్రీడే నేను అట్లీస్ట్ 1 hour అయినా చదవడానికి ట్రై చేశాను. అంతేకాని ఏ రోజు కూడా నేను ఇవాళ రెస్ట్ మోడ్లో ఉన్నాను అని చెప్పి అనుకోలేదు. నాకు ఎంత టైం, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ ప్రీవియస్లీ ఆల్సో, సో నాకున్న టైంలో నేను యూటిలైజ్ చేసుకున్నాను. అంటే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, పేషెన్స్ కావాలి. స్ట్రగుల్ అయ్యారా మీరు ఎప్పుడన్నా? ఆబ్వియస్లీ ఉంటుంది సార్. అంటే ఒక రోజు మనకి చదవాలనిపించదు, బట్ పుష్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక గోల్ ఉన్నప్పుడు. నాకు ఆ గోల్ అనేది క్లియర్గా ఉంది, ఫోకస్డ్గా ఉంది కాబట్టి నేను చదవాలని అనిపించినప్పుడు కూడా చదవాలనిపించినప్పుడు అప్పుడు ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేవారు? అప్పుడు నేను కొంచెం హార్డ్ టాపిక్స్ తీసుకునేదాన్ని. నాకు చదవాలి అనిపించినప్పుడు నాకు ఏ టాపిక్ అయితే రాదో, ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నానో అది తీసుకొని దాని మీద ఫోకస్ చేసుకుని, అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి. సో ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేశాను. చదవాలని అనిపించినప్పుడు కూడా చదవగలగటమే హార్డ్ వర్క్ అంటారు కొంతమంది. మీ ఉద్దేశం చెప్పండి, హార్డ్ వర్క్ అంటే?
హార్డ్ వర్క్ అంటే మనం రోజు సార్ హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ మన గోల్ క్లియర్గా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటమే. అది చాలా వరకు అందరూ లూజ్ అవుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, హార్డ్ వర్క్ మెయింటైన్ చేయండి, అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ కూడా. ప్రీవియస్ ర్యాంకర్స్తో నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను. దెన్ ఆర్సీ రెడ్డి హెల్ప్ కూడా నాకు చాలా హెల్ప్. మీరు జర్నీ స్టార్ట్ చేసి దాదాపు 6 years అయిందండి. నాది ఇది 9 years ప్రిపరేషన్ అని చెప్పి. మరి ఇంతకాలం మీరు కాన్ఫిడెన్స్ని కాపాడుకొని రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎలా మీరు మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ఉంచుకోగలిగారు? సార్ అంటే కాన్ఫిడెన్స్ లూజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్లాన్ బి అనేది మనకి కంపల్సరీ ఉండాలి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు. సో నేను ఎప్పుడైతే 4-5 years ఇదే ఫీల్డ్లో ఉన్నానో నాకు అప్పుడు నిజం చెప్పాలంటే ఏ జాబు రాలేదు. వన్స్ నేను ప్లాన్ బి మీద ఫోకస్ చేసి ఆ ప్లాన్ బిలో కూడా సక్సెస్ అవుతూ ఉంటే నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినప్పుడు నేను ఇటు సైడ్ కూడా ఆ పాజిటివ్ అట్మాస్ఫియరే కంటిన్యూ చేసినప్పుడు నాకు ఇక్కడ కూడా జాబ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది నా 3rd గవర్నమెంట్ జాబ్ అండి. ఇంతకుముందు ఏ జాబ్స్లో? ఇంతకుముందు తెలంగాణలో Group 4 రాశాను అండ్ 8 to 9 months నేను సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో వర్క్ చేశాను జూనియర్ అసిస్టెంట్గా. అండ్ తర్వాత తెలంగాణ Group 1లో కూడా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా క్రాక్ చేశాను. నౌ వర్కింగ్ యాజ్ ఎ ట్రైనీ డిపిఓ అండి. నాన్ లోకల్లో సాధించారు తెలంగాణ గ్రూప్. అవునండి. ఇప్పుడు Group 1 ఏపీలో డెప్యూటీ కలెక్టర్. వీటన్నిటికన్నా ముందు నా ప్లాన్ బి జేఆర్ఎఫ్ పిహెచ్డి వైపు వెళ్ళాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ వైపు వెళ్ళాలని. సో అది కూడా నేను జేఆర్ఎఫ్ కూడా క్రాక్ చేయడం జరిగింది. బట్ ఫీల్డ్లోకి గ్రూప్స్లోకి వచ్చేసాను, జాబ్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు మీరు కొన్ని ఎగ్జామ్స్లో క్రాక్ చేసి ఉంటారో లేకపోతే రీచ్ అయ్యి ఉంటారు అనుకున్న మేరకు. ఏ కారణాల వల్ల అలా జరిగి ఉంటుందండి? సివిల్స్ కానివ్వండి లేకపోతే? మెయిన్లీ నేను ప్రెషర్ తీసుకోవడం వల్ల, అంటే నేను ప్రెషర్ ఎక్కువ మౌంట్ చేసుకున్నాను కాబట్టి నాకు రాలేదు అని అనుకుంటాను. అట్ ద సేమ్ టైం గైడెన్స్ కూడా, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ ఉండడం వల్ల. మనం ఎప్పుడైతే మైండ్ క్లియర్గా ఉంచుకొని ఒక గోల్ వైపు వెళ్తామో అప్పుడే నాకు ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. మీరు మెంటార్గా కూడా పనిచేస్తున్నారు నేను. అవును అవును. అంటే స్టూడెంట్స్ చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు అంటే వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణాలు? అంటే వాళ్ళు మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోకపోవడం వల్ల నేను అనుకుంటాను. ప్రీవియస్ అటెంప్ట్స్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం టాపర్స్తో కూడా వాళ్ళు మాట్లాడితే బెటర్. నేను అదే చేశాను లాస్ట్ టైం. 2022 టాపర్స్తో కానీ 2018 టాపర్స్తో కానీ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ ఆర్సీ రెడ్డిలో గైడెన్స్ తీసుకోవడం జరిగింది. Group 1కి ప్రిపేర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీ సజెషన్స్? హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, డెఫినెట్లీ ఇది సాధ్యం అవుతుంది. మీ మీద మీకు ఎంతవరకు నమ్మకం ఉందండి? నా మీద 100% ఉందండి. అందుకే నేను ఇది సాధించగలిగానని చెప్తాను. మీ బలాలు ఏంటి మిమ్మల్ని మీరు నమ్మటానికి? మా పేరెంట్స్ సపోర్ట్ మెయిన్. అలాగే నా స్ట్రెంగ్స్ ఏంటి అంటే కన్సిస్టెంట్గా కూర్చొని చదవగలను నేను అండ్ రాయగలను కూడా. ఎన్ని అవర్స్ అయినా కూర్చొని రాయగలుగుతాను. ఇవి నా స్ట్రెంగ్స్. ఇప్పుడు Group 1 సివిల్స్ ఈ ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలనని మీకు మీరు నమ్మటానికి కారణమైన మీ అనుభవాల గురించి చెప్పండి. అంటే చదివిన విషయాలని రీప్రొడ్యూస్ చేయి, ప్రాపర్ వేలో ఎగ్జామ్స్గా ప్రొడ్యూస్ చేయగలరు, ఇలాంటి అంశాలు ఉంటాయి. మెయిన్లీ వచ్చేసరికి రివిజన్ అండి. మనము ఎంత రివిజన్ చేస్తే మనకి ఆ పాయింట్స్ అనేవి అంత బాగా ఎగ్జామ్ లెవెల్లో గుర్తొస్తూ ఉంటాయి. సో నేను నోట్ మేకింగ్ చేశాను, అట్ ద సేమ్ టైం డ్రాఫ్ట్ కూడా ఆన్సర్స్ చేసుకునేదాన్ని. ఒక A4 షీట్లో ఒక 10 ఆన్సర్స్ డ్రాఫ్ట్ ఉండేలా చూసుకునేదాన్ని. నాకు ఎగ్జామ్ టైంలో అవే రివిజన్కి ఉపయోగపడతాయి. ఈ విషయాలన్నీ మీకు నమ్మకం క్రియేట్ చేశారు. ఓకే, ఐ కెన్ డూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. God bless you.